అండి, ప్రసన్నలత కుకింగ్ కి స్వాగతం. ఇది ఒక మంచి రెసిపీ చేసుకుందాం. ఇది మామిడి పండుతో ఐస్ క్రీమ్ అండి. చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునే రెసిపీ. దీనికోసం నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. మీరు ఏదైనా కంపెనీ కూడా తీసుకోవచ్చు, మీకు ఇష్టమైనది. ఇక్కడ నేను ఇప్పుడు 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని మనం కస్టర్డ్ పౌడర్ని ముందుగా కలిపి పెట్టుకోవడం వల్ల పాలలో వేసినప్పుడు గడ్డలు కట్టకుండా ఉంటుంది. కాబట్టి 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. ఏ బ్రాండ్ అయినా తీసుకోండి మీరు. అలాగే ఇక్కడ మీగడ పాలండి, చల్లటివి పాలు. కొన్ని మనం పౌడర్ మిక్స్ చేసుకోవడానికి కొన్ని పాలు వేసి 4 స్పూన్స్ అంత పాలు వేసి మీగడ పడకుండా మనము ఈ కస్టర్డ్ పౌడర్ని కరిగించుకుందాం. ఎందుకంటే డైరెక్ట్గా పౌడర్ వేయలేం పాలల్లో. ఇలా ముందుగానే మనం కలిపి పెట్టుకుంటే మనకి ఈజీగా గడ్డలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఇలా కలిపి పెట్టుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ ఎప్పుడైనా కూడా ఇలాగే కలిపి పెట్టుకుంటారు. ఎందుకంటే డైరెక్ట్గా పాలలో వేరు, గడ్డలు కడుతుంది. కాబట్టి ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టుకుందాము, మందంపాటిది. అలాగే నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ క్రీమ్ పాలు తీసుకున్నాను. మనం ఐస్ క్రీమ్ చేయడానికి ముఖ్యంగా పాలు కావాలి కాబట్టి ఇప్పుడు మనం అందులో 4 స్పూన్ల పాలు వేసాము. ఈ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ 4 స్పూన్ల పాలు పోయిన తర్వాత మిగిలిన పాలు నేను ఒక బౌల్లో వేసాను. అది మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనము రుచికి సరిపడా షుగర్ వేసుకుందాం. మీరు ఫుల్ కప్ అయినా వేసుకోవచ్చు. నేను కొద్దిగా తక్కువగా కప్పు వేస్తున్నాను. మనకు తీపి ఎంత అవసరమో చూసుకొని వేసుకోవచ్చు. తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. ఈ పాలు మరుగుతున్నప్పుడు నేను షుగర్ వేసాను. మీగడ పాలండి, ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ పాలండి, ఇవి ప్యాకెట్ పాలు. ఇప్పుడు షుగర్ అంతా కరిగిపోయే వరకు మనం పాలను కరిగించుకుందాము, వేడి చేసుకుందాము. చూసారా? ఇప్పుడు మనము కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, మరి ఒకసారి కలిపి గడ్డలు లేకుండా ఉండలు లేకుండా కలిపేసి పాలు పొంగుతూ ఉంటాయి. స్లోలో పెట్టేసుకొని మనం ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకుందాం. అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. స్లోగా పెట్టుకోవాలండి స్టవ్, ఎందుకంటే హైలో పెడితే వెంటనే గడ్డ కట్టేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. వేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత మిశ్రమం అంతా గట్టి పడుతుంది, ఉడికిపోతుంది. చూసారా ఇలా ఎంత గట్టిగా అయిపోయిందో? కలుపుతూ ఉండాలి ఫాస్ట్గా, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనం స్టవ్ కట్టేసి దాన్ని కిందికి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. ఇది ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది, షాపులలో ఈజీగా దొరుకుతుంది ఫ్రెష్ క్రీమ్. దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. మొత్తం తీసుకుంటున్నాను, ఒక ప్యాకెట్ మొత్తము టెట్రా ప్యాకెట్ తీసుకున్నాను నేను. అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండి, ఎక్కడైనా దొరుకుతుంది సూపర్ మార్కెట్లలో. దీన్ని మనం ఒక పూర్తిగా కట్ చేసేసుకొని వేస్ట్ చేయకుండా మనం మొత్తం దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. శుభ్రంగా కడుక్కున్న మిక్సీ జార్లో. చూసారా? ఇది ఫ్రెష్ క్రీమ్ అన్నమాట. వేసేసుకొని మనం ఇప్పుడు దీన్ని చూడండి, ఇలా గడ్డలు లేకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి దాన్ని గడ్డలు లేకుండా కలుపుకొని ఇప్పుడు మనం వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. కేకులో వేస్తాం కదా, అది వేసుకుంటే చాలా బాగుంటుంది. మ్యాంగోతో చేస్తున్నాం కాబట్టి మ్యాంగో ఫ్లేవర్ ఎసెన్స్ ఉంటే కూడా మీరు వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వెనిలా ఎసెన్స్ వేసాను. ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి తిప్పుకుంటే మనకు ఇది క్రీమ్గా అయిపోతుంది. చూసారా? మనం వేసినప్పుడు గడ్డలుగా ఉంది, ఒకసారి తిప్పగానే ఇది క్రీమ్ లాగా ఫామ్ అయిందనమాట. ఇప్పుడు మనము ఈ ఉడకబెట్టుకున్న కస్టర్డ్ మిక్సర్ ఉంది కదా, అది వేసేద్దాం మిక్సీలో. ఫస్ట్ మనము కూల్ చేసుకున్న తర్వాతనే, చల్లగైన తర్వాతనే వేసుకోవాలండి. వేడివేడిగా వేసుకోవద్దు, మిక్సీ మూత ఎగిరిపోతుంది, అంత చిల్లుతుంది. కాబట్టి చల్లగైన తర్వాత వేయాలన్నమాట. మనం ఫ్రెష్ క్రీమ్ని మనం ఎలా మిక్సీలో వేసుకొని చేసామో తిప్పుకున్నామో, ఇప్పుడు దీన్ని వేసేద్దాం. చూసారా? ఇలా మొత్తం వేసేసి మనం ఉడకబెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమం అంతా వేసేసి నేను చేతులు శుభ్రంగా కడుక్కొని వేస్తున్నాను. చూసారా? ఇలా వేసేసి మరొకసారి తిప్పుదాం. చూసారా? ఇలా లిక్విడ్ ఫామ్ అయిందనమాట. చూసారా? మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా క్రీమ్ లాగా అయింది కదా. ఇప్పుడు మనము ఒక కప్పు మ్యాంగో పల్ప్ తీసుకున్నానండి. మామిడి పండుని మనం ఇలా ముక్కలుగా కోసి దాన్ని మనం పిండితే ఇలా పల్ప్ వచ్చేస్తుంది, ప్యూరీ అనమాట. అది కూడా మిక్సీలో వేసేసాను. కొన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం మనం ఐస్ క్రీమ్ పైన చల్లుకోవడానికి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి తిప్పేద్దాం.
ఒకసారి తిప్పితే సరిపోతుంది. చూసారా ఇలా క్రీమీగా మంచి ఐస్ క్రీమ్ టెక్చర్లో వస్తుంది. ఇది మీకు చూపిస్తాను చూడండి. ఇలా చూసారా క్రీమ్గా తయారైంది. కస్టర్డ్ పౌడర్ మిశ్రమము, ఫ్రెష్ క్రీమ్, ఆ తర్వాత మనం ఇట్లాంటి ఒక కంటైనర్ తీసుకుందాము. మన దగ్గర ఉంటుంది ఇట్లాంటివి ఐస్ క్రీమ్ కాబట్టి నేను ఐస్ క్రీమ్దే తీసుకున్నాను. దాన్ని ఇప్పుడు మనము వేసేద్దాం. చాలా సింపుల్గా ఈజీగా చాలా కొద్ది సామాన్తోనే మనకు చక్కటి మ్యాంగో ఐస్ క్రీమ్ తయారైపోతుంది. చూసారా ఇలా వేసేసి కంటైనర్లో మనం పైనుంచి మూత పెట్టేసేయాలి. డీప్లో పెడతాం కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ ఫామ్ కాకుండా ఉండడానికి దీని మూతనే మనం పెడదాం. మరొకసారి కలిపేద్దాము. చూసారా ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్నగా మ్యాంగో స్లైస్ తీసుకున్నాను నేను. కొన్ని పైన మ్యాంగో ఐస్ క్రీమ్ కాబట్టి ఇవి కూడా అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది కదా. సో చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. మ్యాంగో దొరికినప్పుడు చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూసారా చాలా సింపుల్గా కొద్దిపాటి సామాన్తోనే మనం ఈజీగా మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేసుకోవచ్చు సులభంగా. ఇప్పుడు టూటీ ఫ్రూటీ వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేయండి, ఉంటే కనుక వేసుకోండి, చాలా బాగుంటుంది అక్కడక్కడ కనపడుతూ. చూసారా ఇలా మనం మొత్తం మిక్స్ చేసేసి మళ్ళీ మనము మూత పెట్టేసాం. చూసారా ఇంకేమైనా మీకు డ్రై ఫ్రూట్స్ నచ్చితే మీరు అన్నీ వేసుకోవచ్చు, మీకు ఇష్టమైనవి కూడా కాజు కిస్మిస్ ఏమన్నా వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడదాము. ఓవర్ నైట్ అన్నా పెట్టవచ్చు, మార్నింగ్ చేసి ఈవినింగ్ అన్నా. నేను ఓవర్ నైట్ పెట్టాను. పెట్టిన తర్వాత చూసారా ఇలా ఫామ్ అయిపోయింది. ఎంత చక్కగా గట్టిగా అయిపోయిందో చూసారా. నేను 3 కట్లా చేసేసి పెట్టేశాను, మార్నింగ్ తీసాను. చూసారా ఎంత బాగుందో వచ్చేస్తుంది. చూసారా ఐస్ క్రీమ్ ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఇట్లాంటి కప్లో మనము ఐస్ క్రీమ్ కప్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా మీకు సర్వ్ చేసి చూపిస్తున్నాను. కొద్దిగా మనం ఒక 5 మినిట్స్ బయట పెడితే మనకి ఇలా గట్టితనం కూడా రాదు, చాలా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. మనం తీసిన వెంటనే తీస్తే ఇలా వస్తుంది. ఒక 5 నిమిషాలు మనము బయట పెట్టేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఇది కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది కదా. నేను తీసిన వెంటనే తీస్తున్నాను వీడియో కోసము. మీరు కావాలంటే ఒక 5 నిమిషాలు బయట పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది మనకి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. మ్యాంగో ఒక్కటి ఉంటే చాలు మనకి ఇలా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ అయితే మనకి ఇంట్లోనే ఉంటుంది. చూసారా చాలా సింపుల్గా, మీకు గట్టిగా అనిపిస్తుంది కానీ తీస్తుంటే నాకు ఈజీగానే వచ్చేస్తుంది అది. చూసారా ఇలా ఎంత చక్కగా కనపడుతుంది కదా ఐస్ క్రీమ్. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చూడండి ఎంత బాగుందో మ్యాంగో కలర్లో. మనం ఆర్టిఫిషియల్ కలర్ కూడా వేయలేదు, మ్యాంగోతోనే మనకు మంచి కలర్ వచ్చేసింది. మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని, ఒకవేళ మీరు డీప్లో పెట్టకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే మీకు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అది, మళ్ళీ లేకపోతే గట్టిగా అయిపోతుంది. చూసారా ఇలా పిల్లలు అయితే అస్సలు వదిలిపెట్టారండి, వేసిన వెంటనే తినేస్తారు. మా పిల్లలు వెంటనే ఫినిష్ చేసేసారు దాన్ని. చూసారా ఎంత చక్కగా కనపడుతుందో. మనం పైనుంచి మనము డెకరేషన్ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ కానీ మనకి ఇష్టమైన చాక్లెట్ ఎసెన్స్ కానీ వేసుకొని మనము చూసారా ఇలా. ఇప్పుడు నేను సర్వ్ చేసి చూపిస్తున్నాను. చూసారా ఇలా స్కూపర్తో తీస్తుంటే చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా కనపడుతుంది. చాలా సింపుల్గా ఈజీగా కొద్దిపాటి సామాన్తోనే మనము ఎంతో రుచికరమైన మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. చూసారా మీరు కూడా ఒకసారి చేయండి. ఒక్క మ్యాంగో ఉంటే ఇంట్లో మనం ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాంగోలు ఏ సీజన్లో అయినా దొరుకుతున్నాయి. చూసారా ఇలా మనము బాదం కట్ చేసి, పిస్తా కట్ చేసి, టూటీ ఫ్రూటీ వేస్ట్ చేశాను. ఎంత చక్కగా ఉందో చూడండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో చెప్పండి. చూసారా మీకు క్లోజ్గా దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఎంత చక్కగా పొరలు పొరలుగా ఇట్లా ఐస్ క్రీమ్ లాగానే బయట కొన్న దానిలాగానే ఉంది కదా. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మధ్య మధ్యలో మ్యాంగో స్లైస్ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.